ప్రభావం చెప్పుకుంటున్నాం. ప్రత్యేక రీతిలో దేవ శాంతి నా ప్రభా 40 సంవత్సరాలకు పైగా మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ అనుబంధాన్ని ఎంత స్థుతించా కూడా తక్కువే ప్రభావ. బిడ్డకు మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని కూడా మేము స్థుతిస్తున్నాం. నీ జ్ఞానాత్మతో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. ఎత్తియా బిడ్డకు నా ప్రభ నా తల్లి మరి ఉద్యోగ రీతిగా ఆత్మను ఎన్నో దేవ నా ప్రభా కన్నీటి జీవితంలో కూడా మీరు ధైర్యంలో కలుగజేసినందుకు మేము స్థుతిస్తున్నాం. తల్లిదండ్రులు లేని పరిస్థితిలో ఆమె మరి తండ్రిగా ఉన్నారు. మరి భర్తకు నా ప్రభా ఎన్ని ఆపరేషన్స్, ప్రతి ఆపరేషన్ మీరు సక్సెస్ చేశారు. అలాగే అక్కడ ట్రాన్స్ఫర్ కావాలన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చారు. కారణం ఆమె విశ్వాసం. మోకాలు నొప్పులు ఉండే నా ప్రభా ఉన్నప్పటికీ కూడా ఆమె కర్నూలు నుంచి ఎంతో ఆసక్తితో పలుమార్లు కరుణాపీఠం దర్శించింది ప్రభా. స్తోత్ర దేవా బిడ్డకు నూతన వల్ల కృత శక్తి దయచేసి రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు, గౌరవ వస్త్రాలు, ఆనంద వస్త్రాలు, సంతోష వస్త్రాలు దయచేసి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని వాగ్దానం నెరవేర్చమని ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 1 నుంచి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మొరతీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనం కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటం మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు చేసి తిరుగుబాటును బట్టి ఇజ్రాయేలు సంతతి వారి పాపమును బట్టి ఇదెంతయు సంభవించును. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలమున దాని ఉంచెదను, దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారవేసెదను. దాని చెక్కుడు ప్రతిమల పగులుగొట్టును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకున్న విగ్రహంలను నేను పాడు చేతును. అది వేశ్యయి సంపాదించుకున్న జీతము పెట్టి వాటిని కొనుక్కొనేను కనుక అవి వేశ్యకు దాని జీతము మరలా ఇవ్వబడును. దేవుడి పరిశుద్ధవాక్యం గురించినాడు. సామెతలు 11వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు జరుగుతుంది. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటి వారి కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడి నొప్పిన వాడు నిర్భయంగా నుండును. నేనెవరు గల శ్రీ ఘనత నందును, బలిష్ఠుడు ఐశ్వర్యమును చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరములకు బాధ తెచ్చుకొనును. దేవుని పరిశుద్ధవాక్యం దీవించి ఆశీర్వదించును. ప్రియ పరలోకం తండ్రి, మీ కృప ప్రేమ మా దేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించా కూడా తక్కువే. ప్రత్యేక రీతిలో 2025 జూలై 1వ తేదీ నుంచి 2026 జూలై 1వ తేదీ వరకు నా ప్రభా మీరు చేసిన మేళ్లకు ఉపకారాలన్నిటి బట్టి మేము స్తుతిస్తున్నాం, మైంపస్తున్నాం, గణపస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధనకు పాత్రుడు, స్థుతికి యోగ్యుడవు దేవా. నా ప్రభా అనేక మంది బిడ్డల జీవితాలు మీరు సెట్ చేశారు నా తండ్రి దేవా. మొదటి నా ప్రభా ప్రపోజల్లే మా తండ్రి మీరు ఫిక్స్ చేసి అతి త్వరలో దేవా నా ప్రభా 2 వారంలోపై వివాహం జరిగించారు. మరి శాంతిని బట్టి, జ్యోతిని బట్టి నా ప్రభా నేను స్తుతిస్తున్నాం. ఈరోజు నా తండ్రి వారి తిరుగు వెళ్ళి ఉండగా షేమ్ రాజ్ వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే శాంతికి నా తండ్రి ఉద్యోగం ఇచ్చారు, జీవితాన్ని సెట్ చేశారు. ఇది మీరు ఇచ్చిన కృప, మీరు ఇచ్చిన ధన్యత దేవా. మీ యొక్క కృపను బట్టి మేము ఇస్తాం. వేరే ప్రాంతంలో కోసిగిలో ఉన్న పిల్లలు మీరు ఆశ్రయించండి. మా విద్యార్థులకు 7 మందికి మీరు ఉద్యోగం ఇచ్చినందుకు ఎంత స్తుతించాం కూడా తక్కువే ప్రభా. స్తోత్రం. కోసిగలో ఉన్నప్పటికీ కూడా నా ప్రభా వారి మా తండ్రి దేవ కరుణాపీఠంలో సహవాసంలో అనేక మార్లు నేను పాడి స్తుతించగలిగినారు తండ్రి, అందుకు నేను స్తుతిస్తున్నాం. అలాగనే నా ప్రభ నా తండ్రి అనేక మంది బిడ్డలు నా ప్రభ ఎప్పుడూ వాక్యం చెప్పని వాళ్ళు చెప్పడానికి మీరు వారికి వాక్శక్తిని ఇచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం. అన్ని జనులు అనేకులు మీరు నడిపిస్తున్నారు తండ్రి. స్తోత్రం.
అక్కమక్క కుటుంబాన్ని బట్టి, పల్లవి కుటుంబాన్ని బట్టి, లక్ష్మి కుటుంబాన్ని బట్టి, దేవ సరస్వతి వారి యొక్క కుటుంబాన్ని బట్టి, భక్తులు బట్టి తండ్రి దేవ ప్రార్థించమని చెప్పిన బిడ్డలు రంగస్వామి వారి కుమారుడు యాక్సిడెంట్లో నా తండ్రి దేవ మరణావస్థ స్థితిలో ఉన్నాడు, మీరు కనికరించి అప్పుడే సజీవ సాక్షిగా ఉండడానికి మీ కృప దయ చేయండి దేవా. గతంలో మంచంలో పడిన వ్యక్తి నా ప్రభ నా తండ్రి లేచి నడవడానికి మీరు శక్తినిచ్చిన దేవుడు. అనేక మార్లు అక్క దేవా నా ప్రభ ఇక్కడ ఎవరెవరైతే ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిందో తండ్రి వారందరూ మీరు స్వస్థపరిచినారు. మీరు స్వస్థపరిచి యెహోవాని అన్ని జనులు రుజువుపరుచుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నా ప్రభ ఎలిషమ్మ మరి రత్న నా ప్రభ గర్భస్రావంలో ఉన్న బిడ్డలకు నా తండ్రి మీరు రెగ్యులర్ ప్రేయర్స్ లో మీరు ఎన్నోసార్లు చేశారు సజీవ గురించి. ఆమె కొంచెం పేరు చెప్తే బాధపడుతుంది, అందుకని నేను చెప్పాలా. అయితే దేవుడు అద్భుత కార్యం చేసినాడు. ఈ సమయం తెండికల్ నుంచి వస్తారు వాళ్ళు ఎంత కష్టపడి, అంటే తెండికల్ నుంచి ఒక ఆటో, మళ్ళీ ఆ నుంచి కోరుమూరు, కోరుమూరు నుంచి మళ్ళీ గూడూరు. చూడండి తనైతే రెగ్యులర్ అసలు సెలవు ఇవ్వరు. యాక్చువల్గా బుధవారం రోజు రమ్మని నేను ఎంత ఇష్టపడ్డా, చాలా ఆసక్తి గల వాళ్ళని చాలామందికి నేను పిలిచాను. కానీ ఉద్యోగం నుండి రాలేని వాళ్ళకి మాత్రమే ఇన్వైట్ చేయలేదు. రాగలిగిన వాళ్ళకందరికీ కూడా నేను ఫోన్ చేశాను. దేవుడు చాలామంది నడిపించాడు, ఎంత గ్రాండ్గా జరిగించినాడు కదా. అందరు మళ్ళీ సంతోషపడి నాకు కాల్ చేసినారు. ఎప్పుడు జరగనంతగా దేవుడు మహిమకరంగా సరిగ్గా మీకందరికి మరొకసారి మీటింగ్ చెప్పమని ఎంత అసలు ఎంత ఇదిగా కరోగా ఉన్నారు వాళ్ళు. చదువు రాకపోయినా వాక్యం చెప్తుంటే నేను రెఫరెన్స్ వాళ్ళు నాకంటే ముందు చెప్తున్నారు చదువుని అని చెప్పింది. దేవి అంటారు నన్ను. అంటే అట్లా దేవుడు వాళ్ళని గైడ్ చేసినాడు అంతే. ఎందుకంటే మళ్ళీ నా తర్వాత వాళ్ళు పడిపోకూడదు కదా, అందుకని ఇప్పుడే వాళ్ళని బలమైన బండ మీద వాళ్ళకి పునాది వేసినాడు అన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026లో ఎంతమంది దాదాపు 11 మంది చెప్పని వాళ్ళందరూ వాక్యం చెప్పినారు. ఎవరు చదువు రానోళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, ఎవరెవరు చెప్పలేదు వాళ్ళందరూ. ఎంత గొప్ప కృప. ఎందుకు అంటే ఇప్పుడు కూడా మీక మనం వరుస క్రమంలో ధ్యానం చేసుకుంటున్నాం. అంటే ఆది కాండం నుంచి వరుస క్రమంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ మనం ముగిస్తూ ఉంటాం. అలాగా ఇప్పుడు మనం 5 సంవత్సరాలకు ఒకసారి అయితే నేను 37 సంవత్సరాలు మీ మధ్యకి వచ్చి ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తుంటాం బైబిల్ చెప్పండి? 37, దాదాపు 7 ఏళ్ళు. కరెక్ట్. గాడ్ చూశారు. షారోన్ జీవితంలో కూడా చాలా అద్భుతం. చావలసిన ఆమెను సజీవ సాక్షిగా నిలబెట్టి మళ్ళీ ఒక నిబంధన కూడా వాళ్ళ భర్తతో, మేడం నేను తీసుకుపోతున్నాను షారోను, అక్కడ కొత్త వేసిన అంటే ఇక్కడ వేసుకోమంటే అక్కడ ఎందుకు వేసినావన్నా. లేదు మేడం శుక్రవారం పంపిస్తా, దేవుడితో నిబంధన చేసినావు, పంపకపోతే చూడు అన్నా. లేదు మేడం పంపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిన్న వ్యక్తి ఊక క్యాజువల్గా అన్నా సుమా రామ్మ నువ్వు అని. ఎందుకంటే కర్ణాపీఠంలో ఆత్మీయ మేలులు పొందుకొని ఎవరైనా రాకపోతే దేవుడు ఏడుస్తాడు, నేను కూడా ఏడుస్తాను. కానీ ఇప్పుడు చాలా సంతోషం ఉంది నాకు సినిమాలకు రావాలి. ఆ బాబా ఎంత విధేయత అంటే నేను ఒక్కసారి ఏ మాట చెప్పినా అది విధేయతగా చూపించగలను. సెక్రటరీగా ఉన్నప్పుడు వెంటనే మనం సెక్రటరీ ఉన్నట్టే రిజెక్ట్ ఇచ్చారు అని అసలు చెప్పాలా, నువ్వు వాక్యం చెప్పాలమ్మా నువ్వు అందులోపల ఎంత ఇదిగా తన వాక్యం చెప్పిందన్న. విధేయత గల పిల్లలు ఎప్పుడు అలాగే ఉండాలని ఆశ. మీరు కూడా బాగా ప్రార్థన చేయండి సినిమాల కోసం, ఉద్యోగం కోసం. తర్వాత మొన్ననే నేను వెళ్ళి చాలా బాగా అయిపోయింది బస్సు. మీ అక్కన ఎవరో ఉంది బస్సు, అక్కన ఎవరో అన్నదండి, అక్కనేనా మీ వాళ్ళ ఎవరో ఎక్కింది ఒక మీ బాబాయి ఒక బాబుని ఎక్కించినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మన ధ్యాన అంశంలో ఏమనింది అంటే చదివిన లేఖన భాగంలో దేవుడే మనకు సాక్ష్యం అన్నారు. ఎవరు సాక్ష్యం అంటే చెప్పాలా? చూడండి 2వ వచనం చదవండి. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి ఉన్నది. సకల జనులారా అంటే నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, నాట్ ఓన్లీ బ్రాహ్మణ్స్, నాట్ ఓన్లీ లేడీస్, నాట్ ఓన్లీ ఇంకా ఇక్కడ చెప్పాలనుకుంటే ఎన్ని మతాలు ఉన్నాయో కులాలు ఉన్నాయో మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఎవరిని ఏ మతం ఏ కులం అని చెప్పాల. వంశాలు, యూదా దేశం వంశాలను బట్టి దేశాలు వచ్చేస్తాయి. భరతుడు పాలించాడు కాబట్టి దీన్ని ఏమన్నారు? భారతదేశం అన్నారు. యూదులు పాలిస్తే యూదా దేశం. ఇశ్రాయేలు యాకోబు యొక్క పేరు కదా. ఇన్ని పేర్లు అవి మతం కాదు, కులం కాదు. మనల్ని తెలివి తక్కువగా మతాలు కులాలని వర్గీకరిస్తూ ఉంటారు. మతం లేదు, కులం లేదు, మార్గం ఒక్కటే. యేసును మనం పరలోక రాజ్య వారసులయ్యే మార్గం ఒక్కటే. అది
పెద్దవాళ్ళైనా, ధనికులైనా, చదువుకున్న వాళ్ళైనా, చదువు రావడమైనా, అందం ఉన్నా, అందం లేకపోయినా ఎవరైనా కూడా పరలోక రాజ్యంలో చేరడమే మన యొక్క గోల్. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరలోక రాజ్యంలో కానీ ఇక్కడ కానీ దేవుడు మన పక్షంగా సాక్ష్యం ఇస్తా అంట. ఈ బిడ్డ ఇలాగా ఉంది, ఇందాక రోజు మనం చాలా చేసింది ప్రార్థన. మా నాన్న గురించి మేము కొంత టీచర్ సరోజ విజయ్ చెప్పింది. ఆ ఎస్టీబీసీ ఈరోజు ఉందంటే దేవుని కృప. ముఖ్యంగా అక్కడ జీవరత్నం, జాన్ జీవరత్నం అని ప్రిన్సిపల్ ఉండేవారు. ఆ అంకులు నాన్న 24 గంటలు దాని కోసం శ్రమించారు. ఎప్పుడు పడితే అప్పుడు ఒకవైపు వాక్య పరిచయం చేస్తూనే నాన్న మధ్య అంటే ఆదివారం కాకుండా ఆదివారం ఇట్లా పాస్టర్స్ ఇద్దరు, మిగతా ఊళ్ళంతా ఆదివారమే కదా, మిగతా రోజుల్లో పాస్టర్స్ ఏమి చెప్పారు కదా, మిగతా రోజులంతా యూత్ మీటింగ్, స్త్రీల మీటింగ్ ఏదైతే ఉంటుంది ప్రోగ్రామ్స్. అలాగా ఆదివారం మినహాయించి మిగతా రోజులంతా ఈ పల్లెటూరులో ఉంటే, అంటే కర్నూలులో చర్చ్ పెట్టిన తర్వాత పల్లెటూరులో అయితే ఎప్పుడు ఇక్కడికి వెళ్ళేది. ఆదివారం రోజు ఇక్కడ ఉదయం తీసుకుంటాడు, మరి రాత్రి వేళ ఒక ఉపాధ్యాయుడు ఉంటే తీసుకుంటాడు. నాన్న ఇక్కడ పల్లెలు 18 పల్లెలు ఉండేవి, 18 పల్లెలు తిరుగుతాను. నెల కనీసం ఒక్కసారి నా పల్లెలు పెట్టాడు, 18 పల్లెలు. అంటే ఈ నెల ఒక పోతే ఇంకొక వారానికి 3 సార్లు అవుట్ గోయింగ్ అనమాట. నడిచిపోయినటువంటి అదే అక్కడ వాళ్ళ పోలికలు జూలకలు వాళ్ళు బాగా తెలుసు. ఈరోజు పోలికలు జూలకల్లో అక్కడ సంఘం ఏర్పడిందంటే అప్పుడు నాన్న యొక్క ప్రయాసం, గిప్సన్ యొక్క బిల్డింగ్, ఆర్ఆర్కే మూర్తి, వీళ్ళందరి ప్రయాసం ప్రభునందు వెద్దకలు పెద్ద సంఘాలు ఎక్కడే. పెద్ద సంఘాలే కాదు, క్రమశిక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. జూలకలు పోలికలు పోయిన వాళ్ళు చెప్పినారు, ఒక్కరిని కూడా లేవనేది, ఒక్క పిల్ల కూడా ఏడవకూడదు అక్కడ. అంత శిక్షణ ఉంటుంది. కారణం ఏంటి అంటే దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. అలాగా ప్రజలు మాత్రమే కాదు, దేవుడే సాక్ష్యం చెప్తాడు చాలా సంఘాల గురించి. మరి యొక్క మధ్యాహ్న కాల సమయం నీ గురించి, నా గురించి దేవుని సాక్ష్యం ఎలాగుందని మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన సంఘాల గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడైతే యోతాము, ఆహాజు, హిజ్కియా వీరి ముగ్గురు రాజులైన వీరి ముగ్గురు కూడా దేవునికి మహిమకరమైన విధంలో చాలా చాలా పనులు చేశారు. ముఖ్యంగా హిజ్కియా తాను చనిపోతున్నాడు. హిజ్కియా గురించి మీకు అందరూ తెలుసు కదా, బాగా తెలుసు. ఈ యొక్క హిజ్కియా యొక్క వాళ్ళ తాత, తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ యొక్క వీళ్ళ ముగ్గురు గురించి రాస్తారు. వీళ్ళు ఉన్నప్పుడు మీకా ప్రవక్తగా ఉన్నాడు. మీకా దేవుని యొక్క నామమును గణపరుస్తూ వాడు చేసే తప్పులను హెచ్చరిక చేస్తూ ఉండేటటువంటి యెషయా కూడా ఉన్నాడు. ఈ యొక్క యెషయా ప్రవక్తనే హిజ్కియా దగ్గరికి పోయి, నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లుని ఏం చేయమన్నాడు, వెంటనే చక్క పెట్టుకున్నాడు. నేను మరణమవుతానని చెప్తావా, నాకు శాపం ఇస్తావా అని గట్టిగా ఏమైనా గర్దించినాడా? లేదు. నువ్వు మరణమవుతావు, నువ్వు చస్తావు, నువ్వు నేను చక్క పెట్టుకో. అప్పుడు ప్రవక్తలు చెప్పినంటే బైబిల్ దొరికేవాళ్ళు. ఇప్పుడు కూడా దేవుని చేత చెప్పినప్పుడు మనల్ని ఆ హెచ్చరికలు ఏం చేస్తున్నారు అంటే శాపాలు అనుకున్నారు. దేవుడు అంటాడు, నువ్వు శాపం అనుకున్నావు కాబట్టి అది నీకు శాపమే అంటాడు. నువ్వు అది హెచ్చరిక అనుకోలా, ఏమనుకున్నావు నువ్వు? శాపం అనుకో. నీ నోటి ద్వారా నువ్వు ఏది తలస్తావో అదే వస్తుంది. యోగు 2:25 చూడండి, నువ్వు దేనికి భయపడదో అదే నీ మీదకి వస్తుందని ఉండదు. మీరు కండక్ట్ చేయలేదు అంటే హెచ్చరికలు నువ్వు శాపం అన్నప్పుడు దేవుడు అలాగనే దాన్ని శాపంగా చేస్తాడు. అది హెచ్చరికని, దాన్ని నువ్వు దేవుని ద్వారా వచ్చిన హెచ్చరికని సరిదిద్దుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. హిజ్కియా సరిదిద్దుకున్నాడా? అయ్యో నాకు శాపం పెట్టారని మరి ప్రవక్తను దూషించినాడా? త్వరగా అయిపోయాలి. తగ్గించుకున్నాడు. అక్కడ అంటాడు కదా, తగ్గించుకొని ఆ యొక్క ప్రవక్తను ఇలాగ పంపించిన, ఇలాగన్న ప్రవక్త దేవుడు ఏం చెప్పలే, నేను ఎలాగని వాడి, నేను మంచివాడిని, నువ్వు అంత అబద్ధం చెప్తున్నా అన్నాడా? అన్నా. వెంటనే గోరె పట్ల కట్టుకొని వస్త్రాలు చుట్టుకొని, దేవా నేను యథార్థంగా ఎలా ఉన్నా నీకు తెలుస్తుంది. నేను చనిపోతే నాకేం జీవం గురించి నాకేం ఇది లేదు, కానీ నేను చనిపోతే ఈ దేశం రాజ్యం ఏమైపోతుందో ఏమో, అన్ని రాజులు వస్తే దీన్ని ఏం చేస్తారో ఏమో. అప్పటికి అన్ని రాజులు చాలా మంది ఆ యొక్క రాజ్యం పైన రబ్షాకే, సన్బలటు, వీళ్ళందరూ కూడా టోబియా, ఎంతో మంది దేవుని పిల్లలు టార్గెట్ చేశారు. నెహెమ్యా కాలంలో, తర్వాత ఎజ్రా కాలంలో వీళ్ళందరూ కూడా. అందుకనే అవన్నీ గుర్తు చేసుకున్నాం. రబ్షాకే ఏం మాట్లాడో నువ్వు తెలుసు కదా ప్రభా, అన్ని రాజులు వచ్చి ఆక్రమించుకుంటారు. అప్పుడు ఏడ్చినటువంటి ఆ కన్నీరు దేవుడు చూసి వెంటనే పశ్చాత్తాపుడై ఆయన అంటాడు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆశిస్తుంది.
అయితే హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చిన తర్వాత గర్వించాడు. దేవుడు మేలు చేసిన తర్వాత ఎప్పుడు గర్వించకూడదు, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. గర్వించాడు కాబట్టి దేవుని దగ్గర నుంచి మరలా భయంకరమైనటువంటి ఉగ్రత, శాప వచనాలు వచ్చినాయి. అదే యెషయా ప్రవక్త చెప్పాడో హెచ్చరిక అప్పుడు, కానీ ఇప్పుడు శాపం చెప్పాడు. ఇదిగో నువ్వు గర్వించి నీకున్న సమస్తంను చూపించి దేవుని మహింపరచాలా, దేవుని మహింపరచాలా, దేవుని గర్వపరచాలా, దేవుని సాయించిన బట్టి దేవుని స్థుతించాలా. కానీ నీకు ఇచ్చినటువంటి ధనము ధాన్యం అన్నింటినీ చూపించిన కదా అన్ని కొలగొట్టుకుంటుంటారు. తర్వాత నీ తదనంతరం నీ సంతతి అంతా కూడా ఏమవుతారంట, నపుంసకులు. ఎంత బాధ, ఎంత బాధాకరమైన విషయం. అయితే దేవుడు అంటాడు, నువ్వు ఎంతగా అప్పుడు తగ్గించుకున్నావంటే ఒక యాక్షన్ మాత్రం ఇస్తా, నీ కాలంలో ఇది జరగదు. నీ తదనంతరము మనస్సే తర్వాత ఇక ఉన్నటువంటి రాజులందరూ కూడా దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళంతా నపుంసకులే. ఈ హిజ్కియా యొక్క వంశీకులే వాళ్ళందరూ కూడా. యూదా రాజులు, వాళ్ళు యూదా యువకులు, రాజులుగా ఉండవలసిన వాళ్ళు చెరలోకి వెళ్ళిపోతారు. కారణం హిజ్కియా యొక్క అవివేకం, హిజ్కియా యొక్క గర్వం, అహంకారం అంటే. అయితే దేవుడు ఇక్కడ సాక్ష్యం కలుగుతున్నాడు ఏంటంటే, ఈ యొక్క రాజు అనేక మంది ఆలోచనకర్తలు ఉండడం ద్వారా ఏమైతుందంటే, మనకు సామెతలు ఇందాక చదివారు కదా, 11వ అధ్యాయం సామెతలు చదవండి, 11, 14. నాయకులు లేని జల్లు ఏమైపోతారంట, చెడిపోతారు. అప్పుడు హిజ్కియా అంతా చెప్పాడు, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణ. ఆలోచన చెప్పేవారు, మనకు ఆలోచన చెప్పి మనల్ని గద్దించి బుద్ధి చెప్పి సరిదిద్దే వాళ్ళు ఉంటే మనకు రక్షణ. వాళ్ళు లేకపోతేనే రక్షణలో మనం పడిపోతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చిన విలువ ఏది కోల్పోయినా సంపాదించుకోవచ్చేమో, కానీ రక్షణ కోల్పోతే సంపాదించుకోవాలి. అందుకే రక్షణ చాలా విలువైంది. తర్వాత ఎదుటి వారి కొరకు పూటబడవాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయంగా ఉండును. నెరలు గల స్త్రీ ఏమిటంట, మనం నెరలు గల స్త్రీగా ఉండి ఘనతనుందే వారంగా ఉండాలి. ఈ యొక్క యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ యూదా రాజుల ఈ మరి విధానంలో వాళ్ళు ఉన్న సమయంలో మీకా వాళ్ళ తల్లి దేవుని యందు భయభక్తి కలిగినటువంటి నెరలు గల స్త్రీ. ఆమె నెరలు గల స్త్రీ కాబట్టి మీకాను దేవుని యందు భయభక్తి గల వాడిగా పెంచి, దేవుడు నాయన ఏం చెప్పేది నువ్వు ప్రవచించాలి, ప్రవచించకుండా ఉండకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో, ప్రవచిస్తే ఇలాగ చెప్తే వాళ్ళు నన్ను ఏం చేస్తారని. యోనా అలాగా చెయ్యొద్దు. యోనా ప్రవచించమంటే ఎక్కడికి పోమన్నాడు, దేవుని చిత్తంలో యోనా నిలవేకి పోమన్నాడు. మరి యోనా ఏం చేశాడు, చూడండి ఎంత వ్యతిరేకం కదా. దేవుడిని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి. యేసు రాజు భయంకరమైన మానసిక నుంచి విడిపించబడి కొన్ని రోజులు రానందుకు, ఒక 3 నెలలేమో సరిగా రాలే. ఎంత భయంకరమైన బాధలు అనిపించి మళ్ళీ వచ్చి పశ్చాత్తాపంతో మన వద్ద చెప్పారు. యోసేపు కూడా ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది, పెళ్ళి అవుతుందో కాదో డౌట్లో ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఏడ్చినారు. అప్పుడు రెగ్యులర్ వాళ్ళు బయటకు హోలికాల నుంచి ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కదా వాళ్ళు. ఆదివారం కూడా ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు. నేనన్నా మీరు ఆదివారం ఏం ఆదివారం పోతున్నాం అక్క, మళ్ళీ ఆదివారం చర్చికి పోతున్నారు కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తుంటే, నువ్వు ఆదివారం చర్చి లేదా ఎక్కడ నువ్వు మేలు పోతున్నావో ఆ గతిని, ఆ స్థితిని మర్చిపోదు. మీ మధ్య శాంతి ఉంది, ఆమె అసలు నచ్చలేదు, ఆమె భర్త అసలు ఎంత పేషెంటో తెలియదు. ప్రతి విషయంలో ఈమెనే చూసుకోవాలి. అట్లాంటి భర్త నేను చెప్తాను చాలాసార్లు, ఇద్దరు రావద్దంటానే, అయినా కూడా వస్తుంది. ఏంటంటే మా అనుబంధం 40 సంవత్సరాలు. అక్కడ పాస్టర్స్ లేదా వాళ్ళ తమ్ముడే, వాళ్ళ అన్ననే పాస్టర్ కదా, పెద్ద సిఎస్ఐ చర్చి పాస్టర్. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం మేలు పొందుకున్న స్థితిని మర్చిపోకూడదు. అన్న పాస్టర్ రాకముందు నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ నాకు బాగా పరిచయం అన్నమాట. వాళ్ళమ్మ ఎంత నమ్మకం, ఆ నమ్మకాన్ని దీవెన ఆంటీ, మరి శాంతి, తర్వాత దీవెన ఆంటీ చనిపోయిన ఎప్పుడు మీకు గుర్తు చేస్తున్నాం. దేవకృప ముగ్గురు వాళ్ళు అత్తజల్లు. నేను సరే ఎన్నివో అయినా కూడా సార్ ఎంతగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించేవాళ్ళు. నిన్న నింది అక్క ఇంత దూరం వచ్చి అన్నలు ఇంటికి ఎదుర్కోలేదని. ఒకవేళ సార్ ఉండి ఉంటే ఖచ్చితంగా ఏమా ఇక్కడికి వచ్చి నువ్వు రాలేదని ఫోన్ చేసి నన్ను ఖచ్చితంగా గర్పించావు. సార్ చెప్పినాను, అయినా నేను పోతుంటా, కాబట్టి నాకు టైం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున పాస్తమ్మైనా ఆమె అనేక మందిని రిట్రీట్ పిలిచింది.
నంద్యాలలో ఇంకా దూర ప్రాంతంలో కూడా ఎక్కడికి కూడా వచ్చినారు వాళ్ళ. అదే గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే దేవుడు మన పక్షంగా సాక్ష్యం చెప్తాడు. నువ్వు పొందిన మేలు ఎక్కడా, నువ్వు వెళ్ళేది ఎక్కడా అని అడుగుతాడు. కనీసం టైం ఉన్నప్పుడంతా వెళ్ళాలి కదా. నేను అదే అంట, వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు కనీసం నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి రండి. వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వేరే ఉన్నాను కాబట్టి వాళ్ళకు ప్రతి వారం రావాలంటే కష్టమే. నేనే చెప్తాను 3 months ఒకసారి రండి. కొందరు వద్దాం మా అంత దూరం నుంచి బాధ ఉంది, నేను ట్రైన్ చేస్తా కదా అన్న వినరు. హల్లెలూయా. ఈవెన్ అంటే కాళ్ళ నొప్పుడుతో రత్న వాళ్ళ ఇంట్లో అప్పుడు నేను ట్రైన్ పెట్టా వచ్చి అక్కడంతా స్కూల్ పెట్టుకుంది. ఆ నమ్మకం ఇదే దేవుడు మన నుంచి కోరేది. హిజ్కియాకి ఇంత మేలు చేస్తే, అన్నిసార్లు చేస్తే కూడా మళ్ళీ ఇలా చేశారు కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అందుకే నీలో ఉన్న సమస్తమును చెవిని ఎగ్గి వినండి జనులారా, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యం పలుకుతున్నారు. రాజులు కానీ, యాజకులు కానీ, మంత్రులు కానీ, పరిచర్య చేసేవాళ్ళు కానీ, ఎవరైనా కూడా. అందుకే సమస్త జనులు అన్నారు, ఏ జాతి అయినా కూడా మీరు వినండి. ఏం వినాలి? యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. మరి మన సాక్ష్యం ఏమనుంది? మనం నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నావు, చేసిన మేళను మర్చిపోలేదు, నువ్వు క్రమంగా దేవుని కనపరుస్తున్నా అని సాక్ష్యం చెప్తే ఎంత మంచి. అందుకే నేను ఎంతమంది పిలిచినా ప్రేయర్ టైం వదిలిపెట్టి వేరే ఊళ్ళకి పొద్దున పోయి మళ్ళీ రాత్రికంతా వస్తాను. కంపల్సరిగా అది బర్త్డే, వెడ్డింగ్ డే, హౌస్ డెడికేషన్ ఉంటే ఇక్కడ వేరే వాళ్ళని అరేంజ్ చేసి మాత్రమే నేను వెళ్తాను. ఇక్కడ ఎవరిని ఇచ్చకుండా ఇష్టానుసారంగా మాత్రం పో. హల్లెలూయా. అది కూడా రేరు, సంవత్సరానికి వస్తారో 3 నెలలకు వస్తారో కదా అలా. అందుకే ఇక్కడ అన్న దేవుడు సాక్ష్యం, యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. పరిశుద్ధ ఆలయంలోనే ప్రభు మీ మీద సాక్ష్యం. ఇదే మాట ఎందుకుంటున్నాడు అంటే పరిశుద్ధ ఆలయంలో నుండి అన్నాడు. అంటే నువ్వు ఆలయానికి వెళ్తున్నావు కానీ కృతజ్ఞత లేదు. ఆలయానికి వెళ్ళినప్పుడు పొందిన మేళ్ళని ఎలా మర్చిపోతున్నావు? ఆలయం అంటే ఏది ఆలయము? కట్టిన మన హృదయమే. నేను హృదయం ఒకప్పుడు దేవుడు చేసిన మేలు బట్టి సాక్ష్యం ఇచ్చావు, మరి ఇప్పుడు ఆ సాక్ష్యం ఏమైంది అంటారు. అందుకే ఈ కట్టిన మందిరాలు ఏమి పరలోకానికి వెళ్ళావు. అందుకనే తండ్రి అనే దేవుడు నేను హస్తకృత్యంలో ఆలయంలో నివాసం చేయడు. ఎక్కడున్నానన్నాడు? హృదయం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళే పెద్ద పెద్ద మందిరాలకు పోయే వాళ్ళు ధన్యులు, వాళ్ళు పరలోకం రాజ్యం చేస్తారన్నారా? లేదు. యేసయ్య చెట్ల కింద చెప్పాడు, కొట్టాల్లో చెప్పాడు, కొండల పైన చెప్పాడు, సముద్ర తీరం, నదీ తీరం, పడవ ఎక్కి ఆయన స్టేజ్. ఇప్పుడైతే సెలబ్రేట్స్ అంతా పడవ ఎక్కి వాక్యం చెప్పండి అంటే ఒప్పుకుంటారా? మేమేమనుకున్నాం? ఎట్లా కనపడుతున్నాం నీకు? పడవ ఎక్కి ఆ కంపు కొట్టే దాంట్లో మేము వాక్యం చెప్తే మీరందరూ అక్కడికి వస్తారా అంటారా లేదా? కానీ పౌలు అందరికంటే విద్వాంసుడు, రిచ్. పౌలు కూడా పాఠశాలలో చెప్పాడు. దూరంలో అన్న పాఠశాల, నదీ తీరా, సముద్ర తీరా. చూడండి, కారణం దేవుని యొక్క బాధ్యత, భారం ఉన్న వాళ్ళు ఎక్కడైనా చెప్తారు, మురికి వాళ్ళలో కూడా చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుడి పిల్లల లక్ష్యం. అప్పుడు దేవుడు సాక్షి చెప్తాడు, నువ్వు ఇలాగా చెప్పావు కదా, అలా మంచి నమ్మకమైన దాసుడు అని దేవుడు. లేకపోతే చెడ్డ దాసుడా, నువ్వు అసలు ఆ దాసుడు కాదు, నువ్వు అసలు సేవకుడు కాదు, అసలు నేను పిలవలేను, నేను ఏర్పాటు చేసుకోవాలి. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, పిలవబడిన వాళ్ళు, ప్రత్యేకింపబడిన, ప్రతిష్ఠించబడిన వాళ్ళు, వాళ్ళ వ్యాఖ్యానం అంతా కూడా దేవుడి గురించి ఉండాలి. దేవుని సంతోషం పెట్టాలి. దేవుని సంతోషం పెడితే నీకు సంతోషం. మళ్ళీ చెప్తున్నా, నీకు సంతోషం లేదు అంటే నువ్వు దేవుని సంతోషం పెట్టా బాధ్యత. జెఫన్యా 3వ అధ్యాయం, అక్కడ తెలుగు చూడండి, కంటెంట్ చేయండి. జెఫన్యా 3:17 చదవండి. జెఫన్యా 3:17. త్వరగా తీసుకొని చదవండి శిలా. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడ? మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో చూడండి, బహు ఆనందంతో ఏం చేస్తున్నాడా? మరి దేవుడిని ఎంతో ఆనందంతో సంతోషించే వాడుగా ఉన్నాడా, బాధపడేవాడుగా ఉన్నాడు? బహు ఆనందంతో దేవుడు సంతోషిస్తే మనకేమైతుంది? సంతోషం. దేవుడిని ఎందుకు సంతోషించకుండా నిన్ను బట్టి ఆయన సరిగా సాక్ష్యం చెప్పలేక బాధపడుతూ ఉన్నా అంటే నీకు బాధ. సింపుల్. దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. దేవుడిని ఆనందిస్తే దేవుడు మనం ఏం చేస్తాడు? ఆనందింపచ్చాడు. దేవుడికి మనం ఇస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు. అంతే. ఇందాక అర్థం చెప్పింది.
దేవుని గణపరచలే కాదు. అందుకే ఇక్కడ ఎంత ఆయనకు కృతజ్ఞతాస్తులు అంటే ఎంత ఇష్టం. అర్పణల కంటే ఇవన్నీ 1000 కొండల మీద పశువులు నావే నీకు ఇచ్చే నేను అర్పణిస్తున్నా అంటే పర్లేదులే అనుకోవడానికి లేదు. అందుకే ఆమె ఆశీర్వాదం పోయినసారి బియ్యం ఇస్తానంటే నేను వద్దన్నా, ఏడ్చింది. టీచర్ మేము చేసిన తప్పు, కానీ సంఘంలో ఇట్లాంటివి వస్తాయని మేము అనుకోలేదు. మాకు అర్థమైంది ఎవరు నిజమైన ఆత్మలు అనేది మాకు అర్థమైందని ఏం చేసినాను. మీకు కాలు బట్టి మేము శ్రాపం చెప్తున్నంటే ఏమొద్దు, దేవుడికి పశ్చాత్తాపన్నారు చాలా. మేము ఎప్పుడైనా వస్తాం టీచర్ నువ్వు వద్దని చెప్పొద్దు అన్నారు. సరేనా మళ్ళీ తీసుకొచ్చింది. అక్కడే ఉన్నాయి బియ్యం సాక్ష్యం. ఎందుకు నేను చెప్తున్న ఆశీర్వాదమో మరి మొదట చదివాని వాళ్ళు వాక్యం చెప్పమంటే వాళ్ళు ఇద్దరే చెప్పారు. తర్వాత ఇప్పుడు రోజు మరి దాదాపు ఇప్పుడు 20 సార్లు ఇప్పుడు తెలుసుకున్నాను. వాక్యం ఊకే కంఠం చేసి చెప్పడం కాదు, పరిచర్యలు స్వార్థ ప్రకటించినారు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు మన పక్షంగా సాక్ష్యం చెప్పబోతున్నాడు. నేనలు గల స్త్రీనే ఘనత ఉంటుంది. మనం దేవుని గణపరిస్తే ఆయన గణపరుస్తాడు. ఆయన ఆనందించే శక్తివంతుడు. ఆయన నువ్వెందుకు భయపడతావు? ఆయన శక్తివంతుడు. పోయిన గర్భాన్ని కూడా మళ్ళీ ఇస్తాడు. పోయిన ఆర్థిక మరి స్తోమత పోయిందంటే మళ్ళా దేవుడు ఇస్తాడు. నువ్వు ఇంటిని కట్టుకునే స్థితిని దేవునికి ఇస్తాడు. అన్నీ ఆయన చేస్తాడు. ఖ్యాతిని మంచి పేరు నీకు ఇస్తానని అక్కడ జపన్య మరి 3వ అధ్యాయం 20 వరకు ఉండేది తేటగా. తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి, పరిశుద్ధ ఆలయం నుండి ప్రభు మీద సాక్ష్యం పలకబోతున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచేట కోపం వచ్చింది ఆయన. ఆయన లేచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనం కరుగునట్లు పర్వతంలో కరిగిపోదు. ఆలయంలోకి వస్తే భయం. లోకులు చూడండి, లోయలు విడిపోను, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సందతి చేసిన తిరుగుబాటు. అండర్లైన్ చేసుకోండి. ఏ సందతి అంట? మళ్ళీ చెప్పారా? ఈ మధ్యాహ్నం అందు మీ సందతి తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి సందతి తిరుగుబాటు చేస్తే వారి సందతి మీదకి దేవుని ఉగ్రత వస్తాయి. ఇక్కడ తేటగా రాస్తున్నాడు. యాకోబు దేవునికి ఇష్టడే, యాకోబు దేవుని ఆశీర్వాదం పొందుకున్నవాడే. కానీ ఎంతవరకు ఆశీర్వాదాలు ఉంటాయంటే దేవునికి విధేయత కలిగి ఆయనను గణపరిచి మహిమపరిచినప్పుడు. తిరుగుబాటు చేస్తే మన ఉగ్రత వస్తుంది. అందుకని ఇక్కడ చూడండి, తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి, ఇక్కడ యాకోబు సంతతి అన్నాడు, మళ్ళీ ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించు. ఎందుకు మాకు ఇది వచ్చింది అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇందుకు ఎవరో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల పైన 4 తరాలకు వస్తుందండి. వాక్యం ఉందా? వాక్యంలో ఇదే ఇక్కడ అంటున్నాడు దేవుడు, నేను ఇక్కడ ఉగ్రత కృమరిస్తే మీరు బాధపడుతున్నారా? అది మీకు మీరు చేసుకున్నది. అందుకని అంటున్నాడు కదా, ఏ యాకోబు సంతతి ఇశ్రాయేలు సంతతి వారి పాపం బట్టి ఇదంతా సంభవించుడు. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది అంటే షోమ్రోను. ఈ షోమ్రోను అన్నది యాక్చువల్గా వీళ్ళంతా మంచి వాళ్ళే. యాకోబు సంతతి మంచి వాళ్ళే, తర్వాత ఇశ్రాయేలు సంతతి వాళ్ళు మంచి వాళ్ళే. వాళ్ళు దేవుడికి లోబడిన వాళ్ళే. దేవుడి చేత ఎంతమంది ఏర్పాటు చేస్తున్నారు ఆ సంతతిలో నుంచి. అయితే ఈ షోమ్రోను అన్నది అన్యుల చెప్పిన మాటలు విని వీళ్ళు అయిపోయారు. వేరే వాళ్ళ చెప్పిన మాటలు విని మనం దేవునికి విరోధమైన విధానంలో చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సాక్షి కల్మం సూచకున్నట్టు మనం ఉండాలి. ఒకరెవరో అన్నయ్య కైప చెప్పిన దాన్ని బట్టి అందరూ వేసారు చిలవేయండి అన్న. ఒకరితో ఎవరి మీదకి వచ్చింది వాళ్ళందరి మీదకి వచ్చింది. అలాగనే కోరహు, దాదాపు అభిరామ్ వాళ్ళు ముగ్గురు చేసిన చెడ్డ ఆలోచనకు 250 మంది ఏకీభవించారు. ఆన్ ద స్పాట్ భూమి ఆలయంలోనే, సమాజ మందిరంలోనే భూమి నెరలు విడిచి ఒక్క సెకండ్లో వాళ్ళందరికీ 250 మంది అప్పుడు. తర్వాత అయ్యో 250 మందిని చంపి పొట్ట పెట్టుకున్నాడే మోషే. ఏ మోషే అలా చేసావు ఇలా చేసావు, నిన్నుబట్టే అని ఎంతమంది అన్నారంటే కొన్ని వేల మంది. సంఖ్య 16 చివరిలో ఉంటుంది. కొన్ని వేల మంది అంటే ఆ వేల మంది కూడా దేవుడు చంపేశారు. చూసారా? కొన్ని వేల మంది ఇక్కడ. అందుకే అంటున్నాడు కదా, చూడండి, నీరు పారునట్లు అవి కరిగిపోనంటే అలాగ ఉంది అని. కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్ప వలె చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలంగా దాన్ని ఉంచేదను. దాని పునాదులో బయలుపడినట్లు దాని కచ్చుడు రాళ్ళ లోయలో పారబోసేదను. దాని చెక్కుల ప్రతిమలు పగులగొట్టేది. ఆ చెక్కుడంతా ప్రతిమలు పెట్టుకొని అన్ని దేవతల్లోకి అన్నిలోకి వెళ్ళిపోయింది. దేవుని ఆరాధించుకోవాలి. అందుకే వాళ్ళకి ఇదంతా కూడా సంభవించని అంటాడు.
తర్వాత వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే వేశ్య సంపాదించుకొని జీతం లంచం తీసుకొని అక్రమంగా చేసినటువంటిది దేవుడికి అర్పిస్తే అది దేవుని బొక్కతంలో చేర్చబడదు. ఇస్కరియోతు యూదా అక్రమంగా 30 వెండి నాణ్యాలు తెచ్చిచ్చాడు. నిర్దోష రక్తం కోసం నువ్వు తీసుకున్నటువంటి నాణ్యాలు దేవుని సన్నిధిలో వేయబడవు, పారబోస్తావు, పోయి దాన్ని కుమ్మరి వాణి పొలం చేస్తావు. ఇక్కడ యోనాలో కూడా మనం చూసుకున్నాం, వాళ్ళందరూ దేవుడు ఉగ్రత వస్తుందంటే పశ్చాత్తాపడినందుకు దేవుడు వాళ్ళకు క్షమించాడు. క్షమించి వాళ్ళకి ఎంత గొప్ప స్థితి ఇచ్చినాడు కదా. యోనా మనం వరుస క్రమంలో మన దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 3వ అధ్యాయం రాజు, తర్వాత ప్రజలు, పశువులు, చంటి బిడ్డ తల్లులు అందరూ ఉపవాసం ఉన్నారు. మన జూలై 1వ తేదీ 4 గంటలకు వచ్చినారు ఇక్కడ పరిచయం చేయడానికి. 12 దాకా వాళ్ళు ఏం తీసుకోవాలి. నేను వాళ్ళకి ఏమైనా చేసి పెడదామో టిఫిన్ అని చెప్పేసి ఉప్మరవ తెచ్చి పెట్టినా కానీ ఎవరో ఒకరు ఏం చేయకండి, ఒట్టి టీ మాత్రం తాగినారు. ఇంకా నేనైతే 5 దాకా ఏం తీసుకోలేదు, అంటే తీసుకునేంత టైం కూడా లేదు. దేవుడు అందుకే అద్భుతం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తినాలన్న ఆలోచన కూడా రాలేదు. వాళ్ళంతా 12 దాకా ఉండే 12 వేయి, మరి ఏం తిన్నారో లేదు తెలియదు నాకు. కానీ ఎందుకు నేను చెప్తున్నాడే, దేవుడు అలా గైడ్ చేస్తాను. ఆయన వాక్యం అలా తిరుగుకుంటూనే నేను వాక్యం ధ్యానిస్తున్నాను. అందుకే ఈ సమయం అందు దేవుడికి మనం లోబడతాం. దేవుడు చేసిన వేళను దేని పర్వాలేదు, కృతజ్ఞత కలుగుతారు. అనేక ఆశీర్వాదం ఎన్నింటికి దేవుని ఆశీర్వాదం. నినివే పట్టణం అంతా కూడా నాశనం కాదు, కానీ పట్టణం అంతా ఆశీర్వదించబడింది. కారణం ఒక్కడే, అందరికీ ఏకాత్మ ఏక మనసు ఏకభావించు. ప్రవక్త మాటకు విధేయత చూపినారు. వాళ్ళు ప్రవక్త మాటకు విధేయత చూపినారు, కానీ అయ్యోనా ఏమి నిలివే పట్టణం పాడైపోతుంది, క్షమిస్తావా నువ్వు, ఉండదు, ఎవరైనా రాజు తీసుకొని చెప్పండి అన్నారా? అన్నా. రాజు, పెద్దలు, యాజకులు, పిల్లలు అందరూ కలిసి ఉపవాసం ఉన్నారు. దేవుడు అద్భుత కార్యం చేశాడు. నిలివే పట్టణం నాశకాలు ఆశీర్వదించబడి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్న కాలం ఒకవేళ నువ్వు బాధను అనుభవిస్తుంటే ఇలాగ పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమ గల, ఆయన కావాల్సింది పశ్చాత్తాపం. ప్రభా నేను తెలిసి తెలియక చేశాను. ప్రతి మానవుడు తప్పులు చేస్తాడు. దేవుడు తప్పులు చేస్తున్నారు అని బాధపడడు, పశ్చాత్తాపం కోరుతాను. తప్పని తెలుసుకున్నారా లేదా? కాబట్టి ఆ వేలో మనం ఆశ్చర్యపోతున్నాం. చివరి ప్రార్థన సహోదరి మనీ మనలో ప్రార్థన నడిపిస్తారు. చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసే దేవా, ఆశ్చర్య కార్యాలు చూపించే దేవా, నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నీకంటూ అసాధ్యం ఏది లేదు నాయన, సమస్తం సాధ్యం చెల్లించువాడు ప్రభా. నీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మరి మీక నా తండ్రి గ్రంథం నాయ తండ్రి, మరి చదివిన నా తండ్రి చెప్పుపోయిన విధానం బట్టి కూడా అమ్మగారు దీవించి ఆశ్రయించిన విధానం బట్టి కూడా నేను వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభు. నా తండ్రి మీక తల్లి నా తండ్రి మరి నెరవేరగల స్త్రీలుగా మరి సాక్ష్యంతో పొందుకొని ప్రభా అయ్యా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. కుమారుని నాయన ఎంతో నాయన మరి పెంచింది ప్రభా. అలాగే మా బిడ్డలు కూడా నా తండ్రి పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. తల్లిదండ్రులమైన మేము నా తండ్రి మా పిల్లలను ఎలా నా తండ్రి పెంచాలో మాకు నేర్పించిన విధానాలను బట్టి కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవా నాయనా, నీకంటూ సాధ్యం ఏది లేదు నాయనా. నా తండ్రి గొప్ప తండ్రి, నీకే స్తోత్రం. నా తండ్రి యాకోబు సంతతి, ఇశ్రాయేలు సంతతిని చెల్లించిన దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభా. నా తండ్రి జన్మలో కార్యక్రమం తన స్వాధీనంలో ఉంచుకున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ప్రభా. జూలై మాసంలో జన్మలో కార్యక్రమాలు నా తండ్రి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎంత కార్యాలు నాయన సూచక క్రియలు జరుగుతున్న తండ్రి. నీకు ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చుకోలేము తండ్రి. నీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చేరుకున్న ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించి ఆశీర్వించి బలపరచమని నేను ప్రార్థిస్తున్నాం. అయ్యా గర్భఫలం లేని వారిని గర్భఫలం దయచేయండి నైనా. గర్భఫలం